జ్ఞాపకం చేసుకోయాలి. దేవుని ఎదుట తన జీవితాన్ని అప్పగించుకుంటున్నాడు. తన స్థితిని బట్టి దేవుని ఎదుట తను మొరపెట్టుకుంటున్నాడు. ఇక్కడ అంటున్న మాట, ఇదిగో తలుపులో తను ఉంచున్నాను. ఎవడైతే నా స్వరము విని తన తలుపును, హృదయం అనే తలుపును తెరుస్తాడో అతని వద్దకు నేను వస్తాను, అతను నాతో, నేను అతనితో జీవిస్తాను అంటున్నాడు కదా. నీ స్థితి ఎలా ఉంది? ఆ పరిస్థితి ఎలా ఉంది? ఏ స్థితిలో నడిపించబడ్డావో, ఏ మరణకరమైన స్థితిలో నీవు నడిపించబడి నీ జీవితంలో నడిపించబడింది, దాన్ని బట్టి దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నీవు చక్కగా నీ ఇంటిని చక్కబెట్టుకో. నీ ఇంటిని చక్కబెట్టుకో అంటున్నాడు. ఇతని జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే